నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐడీసీఎంఎస్ చైర్మన్ తారా చందు ప్రారంభించారు. తుఫాను ప్రభావం వల్ల అక్కడక్కడ వర్షాలు పడటంతో కొన్ని ప్రాంతాల్లో వరి తడిచిపోవడం జరిగిందని, తడిచి నానిపోయిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని కోరారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు దిగులు పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెగావత్తు మంగ్యా, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం చేయాలి, మరి కుటీర పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి వడ్ల కొనుగోలు సెంటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరూ మరి పని చేస్తేనే మన కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడుతుంది, దేశం కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా మనం ఆర్థికంగా బాగా ఉంటేనే మరి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళగలదు. మన జేబులో డబ్బులు లేకపోతే మరి ఏం చేయలేము. కాబట్టి ఇంట్లో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పని చేస్తేనే మన పిల్లలను చదివించగలము, ఉన్నంత విద్యావంతులను చేయగలము. మరి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్లలను కూడా ఖచ్చితంగా చదివించి వాళ్ళను కూడా ప్రయోజకులకు చేయగలగము అనే ఉద్దేశాన్ని, మన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరి వారిని కూడా మనము ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏ గ్రేడు 2320, బి గ్రేడు 2300. ఎవరైనా కూడా రైతులు వాళ్ళను దళారులకు అమ్మకుండా మనము ఓపెన్ చేసిన కొనుగోలు సెంటర్కి మాత్రమే అమ్మాలని మరి ఈ యొక్క గవర్నమెంట్ ప్రతి దగ్గర తండాలు కానీ విలేజ్లు కానీ అక్కడ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. మేము అందుకే ముందస్తుగానే మరి అమాలీలను కూడా చాలా రోజుల నుండి పిలిపించుకొని రెడీగా ఉంచినాము. ప్రతి ఒక్కరూ ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మీ దగ్గరికే వచ్చి ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ ధరలకు మీరు మోసపోకుండా ప్రతి ఒక్క గింజ రైతు పండించిన ప్రతి గింజను ఎవరు వేస్ట్ చేయకుండా మేము ప్రారంభించిన ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మరి ఇవ్వండి. మీరు మరి మీకు సంబంధించిన ఆధార్ కార్డులు అవన్నీ తొందరగా తీసుకొస్తే మేము కూడా తొందరగా ట్యాబ్ ఎంట్రీ చేస్తాము, అమౌంట్ మీకు తొందరగా వస్తాయి. ఇవాళ ఇస్తాము రేపు ఇస్తామంటే కొద్దిగా మీరే ఇబ్బంది పాలవుతారు. కాబట్టి మీరు జోకేటప్పుడే మీ టోటల్గా డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తే మీకు సంబంధించిన అమౌంట్ మీకు ఒక 2 days వరకు మీ ఖాతాలో అమౌంట్ జమ చేస్తున్నాము. మరి ఈ కొనుగోలు కేంద్రానికి మరి పిలవంగానే సార్ వాళ్ళు